ఏందే నువ్వు సాధించింది సున్నా అంట, మీరేం సాధించారు లొటపిసా? గింత వేసుకుంటా బ్యాంక్ కూడా మిత్తిలు కట్ చేసుకొని మళ్ళీ ఖర్చులకు ఇచ్చినట్టు 5,000 2,000 చేతిలో పెట్టి ఇలా కొట్టిండు. అది మీరు చేసిన రుణమాఫీ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది దమ్మున్న మునగాడు ఒక వైఎస్ఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. నువ్వు 1,00,000 ఉంటేనే చేయవైతే ఆయన 2 లక్షల వరకు చేసిండు. మళ్ళీ ఇంకా ఆయన మీద 200 యూనిట్లు ఎవడిస్తుండు కరెంటు? మీ మామ ఇస్తుండా? సబ్సిడీ సిలిండర్ 500 గ్యాస్ ఎవరిస్తుంది? 10 సంవత్సరాలు పరిపాలించి ఒక రేషన్ కార్డు ఇచ్చే చేతగాలే సిగ్గు లేకుంటే ఇలా ప్రజలకు వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నావు. లజ్జ సిగ్గు ఉండాలి. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది, దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నది. ఆలోచన చేసుకోరు జనాలు, మీరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోనే వీళ్ళు బీకలేకపోయారు. వీళ్ళు కుప్పలు సంపాదించి కుప్ప పెట్టుకున్నారు. ప్రజలు పేదరికం ఉండొద్దు రాష్ట్రంలో అని ఆ దిశగా పనిచేసుకుంటూ పోతున్నారు. అందరూ కడుపు నిండి అన్నం తినాలి. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అందరూ అమ్ముకుంటుండే. మళ్ళీ దానికోసం కూడా కొంతమంది పాపము అనొద్దు కానీ రేషన్ బియ్యం కోసము కొంత ఇళ్ళకు వచ్చి రేషన్ బియ్యం కావాలి మీ దగ్గర, మీరు తీసుకుర్రా అమ్ముతారా అని కూడా ఇల్లు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కడుపు నిండా తింటుర్రు, సన్న బియ్యం వస్తున్నాయి. ఓ మంచి పని చేసినప్పుడు మెచ్చుకోర్రి, ఏం తప్పు చేసినప్పుడు విమర్శించుర్రి. ఒరినియమ్మ ప్రతి దానికి విమర్శనేరా నాయన? మీరు పుట్టిందే ఆ నోరు డ్రైనేజ్ నోరు వేసుకొని పుట్టినట్టు మీరు. దమ్ముంటే ఏడ ఉన్న అరెస్ట్ చేస్తాం. ఏది నువ్వు ఘోష్ అరెస్ట్ చేసేది పీకి బొచ్చు. నీ జీవితం మొత్తం కరిగిపోయిందాని కూడా నువ్వు మంత్రి కాలేవు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా కరిగిపోయిన అంతవరకు కూడా మంత్రి అనేవి నువ్వు కాలేవు లైఫ్లో, గుర్తుపెట్టుకో. అది నీ లైఫ్. నువ్వు ఎన్ని రోజులు ఈ మోరి మాటలు మాట్లాడుతావో అన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అక్షంతలే. మీ బీఆర్ఎస్ పార్టీ రోజు నేల నాకిపోయింది. ఇంకా ఎవడు లేకుండా చేస్తున్నాం అందులో. ఇది జరుగుతున్నది, జరిగేది, జరగబోయేది కూడా ఇదే. బీఆర్ఎస్ ఎట్లయితే లేచిందో పాల పొంగులాగా పొంగిందో అదే పొంగులా కిందికి పోతుంది, అంతే పోయింది దాదాపు. నీకు దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత మాట్లాడిన మాటలకు, ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. మీరు నిజంగా మొగోళ్ళు అయితే, మీ ఒంటి మీద ఉన్న బట్టలు అయితే కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. మీరు చేసిన అరాచకాలు బయట పెడుతున్నది కదా, వాటికి ఒక్క ఆన్సర్ ఇయ్యరు. ఒక్క ప్రశ్నకు మీకు లజ్జ సిగ్గుంటే కవిత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి. ఎలక్షన్లలో పోయి ఓట్లు అడుగురి. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదు. మళ్ళీ ఇంకేంటంట, ఈసీకి ఫిర్యాదు చేస్తాడట, ఆడ ఫిర్యాదు చేస్తాడట. లొడపిసిన చేసింది ఏం లేదు కానీ చేసుడు బాగా చేస్తాడు.